గుడ్ మార్నింగ్ అమ్మా. బై మిస్టేక్ పడుతుందిలేండి సార్. ఈ మిస్టేక్ ఏంటి రవి? నేను గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్తే కావాలని చూసి నా మీద వేసింది. బయటే పోయి మీ మీద పడుంటుందేమో ఆ సార్. చెత్త ఎత్తుకొని పోవడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారుగా, బయట ఎందుకు వేయాలి? మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్, తను ఊరి నుంచి వచ్చింది, తనకి ఇలాంటివన్నీ తెలియదు. ఖాళీగా ఉంది కదా, నెయిపోయి ఉంటుంది. ఆ ప్లేస్ లో మీరు నిలబడి ఉంటారు. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు సార్. ప్రతిసారి నాకు ఇలాగ ఏదో ఒకటి చెప్పి నన్ను మాయ చేస్తున్నావు. ఇది ఒక్కసారి కానివ్వండి సార్. సరే, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే బాగుండదు చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ సార్. నాకు అర్థం కాదు, పొద్దు పొద్దునే బ్యాగ్ ఎందుకు? చెప్పకూడదు రవి, ఆయన అందరికి నా బ్యాగ్ గురించే. నువ్వు వెళ్ళిపో. సరే, ఫస్ట్ చెత్తది ఏంటి, కంపు కొడుతుంది. ఈ సంప ఎక్కడుందో? ఇక్కడుంది. అందరికన్నా నేనే ముందు నీళ్ళు తోడుకోవాలి. సరే సరే, బాత్రూంలో ఉన్నావని అర్థమైంది. లేట్ అయితే ఎండిపోద్ది. 202 భాస్కరు, నేను చెప్పాను కదా ఇంకో 2 గంటల్లో నీళ్ళు వచ్చేస్తాయని. ఇదేంటి మోటార్ వేయకపోయినా నీళ్లు గలగలా పారుతున్నాయి? అమ్మాయి ఏం చేస్తున్నావు? పైకి లే. కనిపించట్లేదా? సంపలో నీళ్ళు తోడుకుంటున్నా. నీళ్లు తోడుకుంటున్నావా? ఇక్కడ ఇలాంటివన్నీ చేయకూడదు. అయినా నేను రవికి చెప్పాను కదా నీళ్ళు 2 గంటలు వేస్తామని. అంతవరకు మేమేం చేయాలి? ఖాళీగా కూర్చోవాలా? ఇదిగో అమ్మాయి, ఇవన్నీ కాదు, నువ్వు పైకెళ్ళు. నేను ఎందుకు వెళ్ళాలి? తీసుకోవట్లేదా? నేను 30,000 బాడిగ మా బావ దగ్గర. 30,000 ఏం కాదు, 30,000. అయినా రవి ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి అంత తక్కువ రేటుకి ఇచ్చా. ఇదిగో అమ్మాయి, అయినా ఈ అపార్ట్మెంట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ అందరు ఫాలో అయ్యి తీరాల్సిందే. ఓ ఉందిలే, మీకే పెద్ద బోర్డు అపార్ట్మెంట్, బోడి ఇల్లు. బోడి ఇల్లా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? పైన పిఓపి, టాప్ క్లాస్ ఫర్నిషింగ్, అసలు ఆ ఫ్లోరింగ్ అయితే సర్రంట స్కేటింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. పైగా ప్రతి రూమ్ లో ఏసీలు, బాత్రూమ్ లో గీజర్లు ఎన్నున్నాయి, చూసినట్టు లేవు. అదొక ఇల్లు. మా ఊర్లో అంజగడ వాళ్ళ ఇంట్లో 2 పెద్ద పెద్ద పొగ్గొట్టలు ఉన్నాయి తెలుసా? మీ ఇంట్లో ఎక్కడుంది? చిమ్నీ ఉందిగా, హై క్లాస్. ఎప్పుడు వాడలేదా? అయినా ఇదిగో అమ్మాయి, నీతో మాట్లాడడం అనవసరం. మీ ఊరి చేష్టలు ఇక్కడ చేయొద్దు, దయచేసి వెళ్ళిపో. ఏంటి నావే ఊరు చేస్తలా? నువ్వురా, నువ్వు నీ సగం చిరిగిపోయిన కోటు, ఆ చింపిరి జుట్టు, నీ నవ్వంటేనే నాకు పరమ అసహ్యం, మంట. నీ మొహం చూస్తేనే మా ఊర్లో సీతమ్మ కేసుకున్న మైసూరు బోండాలు అవి గుర్తొస్తాయి నాకు. ఏంటేదో మైసూరు బోండా మంచులో బాండా అంటావా? ఉండు, ఇప్పుడే రవికి ఫోన్ చేస్తా, ఇక్కడ మ్యాటర్ తెలిపోవాలి. చేసుకోపోరా. హలో రవి. హలో. అర్జెంట్ గా కిందికి రా. వస్తున్నా సార్, ఇప్పుడే వస్తున్నా. ఏమైంది సార్? ఏమైందంటావేంది? మీ ఆవిడ నన్ను ఎన్ని బూతులు తిట్టిందో తెలుసా? ఏమైంది? నేనేమనలేదు. ఏమనలేదంట కదా సార్? ఏమనలేదా? నీకు ఆయన ఇక్కడ ఎందుకులేండి సార్, పదండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అది నా ఇల్లు. అదే నేనుంటే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీళ్ళు నేను తీసుకొస్తాలేరా? అన్నిట్లోనే ఇగోనే వీడికి.